తారామతిపేట సర్వే నంబర్ 235-36లోని భూదాన భూముల్లో భూదాన యజ్ఞ బోర్డు నుండి ప్రొసీడింగ్ ఆర్డర్స్ను పొందిన పేదలందరికీ వెంటనే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. పూర్తిగా సొంత ఇల్లు లేని పేదలకు 630 కుటుంబాలకు భూదాన యజ్ఞ బోర్డు వారు 2014లో ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు సంతోషంగా మీకు ఆ భూములు చెందుతాయి, ఇల్లు కట్టుకోండి అని చెప్పారు. దాదాపు ఏంటంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ రాళ్ళు రప్పలు చదును చేసుకొని భూమి పూజ చేసుకొని తర్వాత అదే ఆందోళన నేటికి కొనసాగుతుంది. అట్టి భూములలో భూదాన బోర్డు ఎందుకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చిందంటే గవర్నమెంట్ చుట్టూ తిరిగినాం, ఎంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మాకు ఇల్లు వస్తాయని ప్రయత్నం చేస్తే ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, చిన్న ఆఫీసులు తిన్న ఉపయోగపడలేదు. భూదాన బోర్డు భూమి ఆడు ఉంది అని చెప్పి మేము బోర్డు దగ్గర పోయి దరఖాస్తులు పెట్టుకోగా 630 మందికి బోర్డు వాళ్ళు ప్రభుత్వం చేయని పని భూదాన బోర్డు వాళ్ళు మాకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ ఆర్డర్స్ని పట్టుకొని ప్రభుత్వం చుట్టూ అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం. వాటిని ఒక త్యాగంతో తమకున్నటువంటి అదనపు భూమిని అంతా కూడా పేద ప్రజలకు పొందాలనేటువంటి లక్ష్యంతో అవి ఇచ్చినటువంటి భూములు. ఆ భూముల్లో ఈరోజు 600 కుటుంబాలలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబాలకి ఆల్రెడీ వాళ్ళు మీకు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత దాని మీద ఈరోజు కబ్జాకోర్లు, రియల్టర్స్ లేదా గూండాలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఖాళీ చేయించేటువంటి ప్రక్రియకు పూనుకున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. అలాంటి చర్యకు పూనుకోకపోవడం అనేది ఇక్కడ అన్ని కలిపి కూడా వాళ్ళందరూ కలిసి పేద ప్రజలు దోచేటువంటి ప్రక్రియలో ఉన్నారేమో అనేటువంటి అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి ఈరోజు మేము అక్కడ కేటాయించబడిన కోర్టు ద్వారా ఆర్డర్స్ పొందినటువంటి వాళ్ళందరికీ కూడా పేద వర్గాల వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడమే కాకుండా పక్కా ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎస్ఎల్ పద్మ, గడ్డం సదానందం, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్, ఇబ్రహీంపట్నం కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజలక్ష్మి, పీవైఎల్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం రవి, బిఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.